2017 సంక్రాంతి టాలీవుడ్ కి వెరీ స్పెషల్ గా మారనుంది. చాలా గ్యాప్ తర్వాత ఈ పొంగల్ మెగా వర్సెస్ నందమూరి ఫ్యామిలీ ఫైట్ గా మారింది. దాదాపు దశాబ్దం తర్వాత బాలయ్య చిరంజీవి బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడుతున్నారు. సై అంటే సై అంటూ బాక్స్ ఆఫీస్ వారికి సిద్ధమవుతున్నారు. 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణితో బాలయ్య, 150వ మూవీ ఖైదీ నెంబర్ 150తో చిరంజీవి రేస్ లో దిగుతున్నారు. ఇంతకంటే ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఈ బడా హీరోల వారసులు కూడా ఈ పొంగల్ కి పోటీ పడుతున్నారు. హీరోలుగా కాదు, గెస్ట్ రోల్స్ తో. ఖైదీ నెంబర్ 150లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ చిన్న రోల్ పోషించిన సంగతి తెలిసిందే. ఓ పాటలో ఆయన తళుక్కున మెరుస్తారు. తండ్రి తనయులు ఒకే ఫ్రేమ్ లో కనిపించినా కలిసి డాన్సులు మాత్రం చేయలేదు. కానీ ఈసారి కలిసి కాలు కదపనున్నారు. మగధీరాలో ఇద్దరూ కలిసి ఒకే పాటలో కనిపించినా కలిసి స్టెప్పులేయలేదు. కానీ ఈ లోటు చిరు రీ ఎంట్రీ మూవీతో తీరనుంది. మరోవైపు గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంలో నందమూరి బాలయ్య తనయుడు మోక్షజ్ఞ కూడా ఓ కీలక పాత్ర పోషించాడట. మనం మూవీలో అఖిల్లా ఆయన కూడా ఇలా వచ్చి అలా దర్శనం ఇవ్వనున్నాడని సమాచారం. ఇలా అటు మెగా యువ వారసుడు, ఇటు నందమూరి యువ కిషోరం కూడా తండ్రుల సినిమాలలో నటించి కయ్యానికి కాలు దువ్వుతున్నారు. గెస్ట్ రోల్స్ తోనే సై అంటే సై అంటున్నారు. మరి ఈ రేస్ లో గెలుపెవరిది అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.